హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్‌ని షేర్ చేస్తున్నాను. ఇంకా ఆ రోజు బ్రేక్‌ఫాస్ట్ కోసము ఇంకా వచ్చేసి గారెలు చేస్తున్నాను. ఇంకా పిండి పట్టేసి ఇంకా గారెలు వేసేస్తున్నాను. పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా! తొందరగా లేచేసి ఇంకా స్పెషల్‌గా ఇంకా గారెలు వేసేస్తున్నాను. ఇంకా రేపు మా పాప బర్త్‌డే ఉంది. ఇంకా రేపైతే మళ్ళీ వేరే స్పెషల్ ఏమైనా చేద్దాము అని ఇంకా ఈరోజు గారెలు చేయమంటే ఇంకా గారెలు చేసేస్తున్నాననమాట. ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి వాళ్ళని పంపించేసాను. సాయంత్రం వచ్చే లోపల ఆమె కోసం కేక్ కూడా ప్రిపేర్ చేసేయాలి. ఇంకా ఎప్పుడు బర్త్డే రోజే కేక్ కట్ చేస్తాం, కానీ ఇంకా మా హస్బెండ్ అన్నారు ఈసారి నైట్ కట్ చేయిద్దాము, ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చెయ్యి అని చెప్పారనమాట. ఇంకా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేస్తాను. అందుకని అందులోనూ ఇంకా ఇల్లు కూడా క్లీనింగ్ చేసుకోవాలి, చాలా రోజులు అవుతుంది. ఇంకా ఇల్లు కూడా కొద్దిగా దులుపుకొని అంతా మంచిగా పెట్టుకోవాలి. చాలా రోజుల నుంచి చేద్దాము అనుకుంటున్నాను, కానీ ఇంకా అలాగే అవుతుంది. ఇంకా పొద్దున్న పిల్లల బట్టలు కూడా ఐరన్ చేసేసాను. ఇంకా ఐరన్ చేసిన దాని మీద బట్టలన్నీ ఉంటే ఇంకా అవన్నీ తీసేసి సర్దేసేసుకుంటున్నాను. ఇది మామూలుగా టీవీ స్టాండ్, కాకపోతే ఇంకా ఇక్కడ టీవీ పెట్టట్లేదు అని ఈ విధంగా ఐరన్ చేసుకోవడానికి యూజ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఇల్లంతా ఒక్కసారి పిల్లలు వెళ్ళిపోయాక ఎక్కడవక్కడే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ ఎక్కడవక్కడ సర్దేసేసుకుంటున్నాను. ఇంకా చాలా పని ఉంది. ఇంకా ఈరోజు ఇంకా ఒళ్ళు నొప్పులు వచ్చేలాగా అంత పని ఉంది. ఇంకా ఆ పని గబగబా చేసేసుకోవాలి. ఇంకా ఎక్కడవక్కడ బట్టలు దుప్పట్లు అన్నీ మడత పెట్టేసేసుకుంటున్నాను, అంతా దులిపేసేసుకొని. ఇంకా ఒకసారి క్లీనింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా తొందరగా పని అయిపోతుంది కదా. ఒకసారి స్టార్ట్ చేయకముందే అసలు చేయాలనిపించదు. ఒకసారి మనం స్టార్ట్ చేసాము అంటే ఇంకా ఆటోమేటిక్గా గబగబా ఒక పని తర్వాత ఒక పని తొందరగానే అయిపోతుంది. ఇంకా పిల్లలు ఇంకా చేప వేసి కూర్చున్నారు. ఇంకా చేప కూడా తీసేసాను అనమాట. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళేదాకా ఏదో ఒకటి తీస్తూనే ఉంటారు కదా. ఇంకా అవన్నీ ఎక్కడొక్కడ సర్దేసుకోవడానికే టైం అంతా అయిపోతుంది. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసేసుకొని ఎక్కడొక్కడ సర్దేసేసుకొని ఇంకా షెల్ఫ్లు కూడా కిచెన్లో ఈరోజు కిచెన్ అంతా డీప్ క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ కిచెన్తోనే స్టార్ట్ చేశాను అనమాట. మొత్తం షెల్ఫ్లో అన్నీ తీసేసి ఇంకా పైవి కిందివి ఒక్కోసారి ఎప్పుడు పెట్టినవి ఒకే దగ్గర పెట్టకుండా చేంజ్ చేస్తూ ఉంటాను. మనకు కూడా కొద్దిగా చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది కదా, అట్లా పైవి కిందివి అట్లా చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా మొత్తం ఈ షెల్ఫ్ అంతా దులిపేసేసుకుంటున్నాను. ఈ బూజు కర్రతో మనం చాలా ఈజీగా షెల్ఫ్లన్నీ చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది కొన్న దగ్గర నుంచి దీన్ని బాగా యూజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్లో ఎందుకులే అనుకున్నాను, కానీ ఇంకా మా హస్బెండ్ని అడిగి మరీ తీసుకున్న దగ్గర నుంచి దాన్ని బాగా యూజ్ చేస్తున్నాను. ఇంకా మొత్తం షెల్ఫ్లో ఏమన్నా పేపర్స్ అన్నీ చేంజ్ చేస్తున్నాను అనమాట. నాకు ఎప్పుడు చేయాలనిపించిన ఇట్లా పర్టికులర్గానే ఉండదు, ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తూనే ఉంటానన్నమాట. ఇంకా బూజంతా ఉంటే ఇంకా దీన్ని పెట్టేసేసుకొని చాలా ఈజీగా లోపలికి చేయలు వేయలేదు కదా, దీంతో చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇది ఉంటే ఎక్కడ బూజనైనా చిన్న ప్లేసుల్లో కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇక మొత్తం అంతా దులిపేసేసుకున్నాను. ఈరోజు మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసేసుకోవాలని డిసైడ్ అయ్యాను అనమాట. ఇంకా అందుకని కిచెన్తో స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను పిల్లలు వెళ్ళిపోగానే వాళ్ళు తినేసే పని స్టార్ట్ చేశాను. తినకపోతే మళ్ళీ నీరసం వస్తుంది కదా, మళ్ళీ అందులోనూ లేట్ అయిపోతుంది కిచెన్ క్లీనింగ్ చేసుకుంటూ అలాగే ఉంటాయి. అందుకని ఫస్ట్ తినేసే ఏ పనైనా చేస్తాను. తినకుండా పని చేయాలి అంటే కూడా మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, మళ్ళీ చాతవ్వదు. అందుకని ఫస్ట్ తినేసి ఏ పనైనా స్టార్ట్ చేసేస్తాను. ఇంకా పేపర్లన్నీ చేంజ్ చేసేసుకొని ఇంకా ఈసారి గ్లాసులు కింద పెడదామా అని పిల్లలు వాటర్ తాగడానికి ఇబ్బంది పడుతున్నారని ఇంకా ఈసారి గ్లాసెస్ కింద పెడదామా అని గ్లాసెస్ కింద పెట్టేసేస్తున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వీడియో చూసిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మీరు ఒక లైక్ చేస్తే నా వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, మీరు లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకా మొత్తం షెల్ఫ్లో అన్నీ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడ పెట్టేసేసుకుని ఇంకా పాలు వస్తే పాలు కూడా పట్టేసి స్టవ్ మీద పెట్టేసేసాను. ఇంకా అంతలోకే పాలు కాగుతాయి కదా, పేపర్లు చేంజ్ చేసేసుకున్నాను కాబట్టి దుమ్మేమీ పడదు. ఇంకా మొత్తం గ్లాసెస్ అవి ఇవి చేంజ్ చేసుకుంటున్నాను. నాకు ఏది పైన పెట్టాలో ఒక్కోసారి చేంజ్ చేస్తూ ఉంటాను అంటే ఎప్పుడు ఒకే విధంగా ఉంటే కూడా బోరు కొడుతుంది కదా చూసి. అందుకని నేను ఎప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాను. మా ఇంట్లో కూడా నేను
ఇంట్లో ఉన్నప్పుడు కూడా మా నాన్న ఉన్నప్పుడు అనేవారనమాట, ఊరికే ఎందుకు అటు ఇటు చేంజ్ చేస్తూ ఉంటావు. ఎవ్రీ సండే మా ఇంట్లో అన్నీ చేంజ్ చేస్తూ ఉండేదాన్ని పెళ్ళి కాకముందు. ఇప్పుడు ఓపిక లేక అన్నీ చేంజ్ చేయట్లేదు, కానీ ఎప్పుడప్పుడు చేంజ్ చేస్తూనే ఉంటాను. ఇంకా ప్లేట్స్ అవి ఇవి అన్నీ సర్దేసేసుకొని నీట్గా పెట్టేసేసుకున్నాను. ఇంకా అంట్లు కూడా సదిరిన రోజు ఇంకా అంట్లు ఎక్కువ పడతాయి కదా, ఇంకా అంట్లు కూడా చాలానే పట్టాయి. ఇంకా మొత్తం ఈ షెల్ఫ్ అంతా సర్దేసేసుకుంటున్నాను. ఇంకా పై షెల్ఫ్ ఉంది, ఇంకా దాన్ని కూడా ఇంకా కిచెన్ కౌంటర్ దగ్గర షెల్ఫ్ కూడా ఉంది. అవన్నీ తీసేసి ఈ బాటిల్స్ కూడా వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నా కదా పేపర్స్ వేసాను, ఆ పేపర్స్ అన్నీ ఇలా దగ్గరగా అయిపోయాయి. ఒక్కోసారి మా హస్బెండ్ కూడా చేస్తారనమాట. ఇంకా అప్పుడప్పుడు ఇంకా తీసినప్పుడు కూడా ఇంకా పేపర్స్ వెనక్కి వెళ్ళిపోయాయి అనమాట. ఈసారి న్యూస్ పేపర్లు కానీ ఏ పేపర్స్ వేయాలో చూసి పేపర్స్ వేస్తాను. ఈ బాటిల్స్ కూడా అన్నీ ఒకే రోజు కాకుండా రోజు కొన్ని కొన్ని సర్దేసేసుకోవాలి, వాష్ చేసేసుకోవాలి నీట్గా అని అనుకున్నాను. చూడాలి, ఇంకా మొత్తం అంతా షెల్ఫ్లన్నీ చేంజ్ చేసేసుకున్నాను. ఇంకా ఇంట్లో అన్ని బాటిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా బయట నుంచి ఏ బాటిల్స్ కొనాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇంకా ఇంట్లో ఉండే వాటితోనే ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా సరే, మీ ఇంట్లో ఇన్ని బాటిల్స్ ఎక్కడి నుండి వచ్చాయని అడుగుతారు మా పిల్లలు. హనీ తాగుతారంటే ఇన్ని హనీ బాటిల్స్ తాగారా అని ఆశ్చర్యపోతారు. ఇంకా కొన్ని ఈ మధ్య కొన్ని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా ఇచ్చేసాను. ఇంకా అమ్మ తీసుకెళ్ళింది అనమాట. ఇంకా మొత్తం కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసేసి పేపర్లు చేంజ్ చేశాను. ఇంకా ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చే లోపల కేక్ చేసి పెట్టేసేయాలి. ఇంకా మా పెద్ద పాపకు తెలియదు అనమాట కేక్ రెడీ చేస్తున్నానని. నేనేమి చెప్పలేదు, ఆమెకు సర్ప్రైజింగ్గా ఉంటుంది అని. నైట్కి కేక్ కట్ చేద్దామని ఇంకా ఆమె పిల్లలు వచ్చే లోపలే కేక్ కట్ చేయించాలని, కేక్ రెడీ చేసి నైట్ కట్ చేయించాలి. ఇంకా నిన్న కడిగిన అంట్లన్నీ ఇంకా బుట్టలో ఉన్నాయి, అవన్నీ ఎక్కడక్కడ సర్దేసేసుకుంటున్నాను. ఇంకా సదిరాను కాబట్టి ఇంకా అంట్లు ఎక్కువగానే పడతాయి. ఇంకా అంట్లు కూడా వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఎంటీ అయిపోయిన బాటిల్స్ ఎప్పటికప్పుడే వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను. సరుకులు తెచ్చుకునే ముందే సరుకులు అయిపోగానే ఎందులో అయిపోయాయో అది వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను అనమాట. కాబట్టి అది నీట్గానే ఉంటాయి. ఇంకా బాటిల్సే వాష్ చేసి చాలా రోజులు అవుతుంది అని ఇంకా బాటిల్స్ మాత్రము ఇంకా రోజుకి 4-5 అట్లా వాష్ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను. ఇంకా మా చిన్న పాపకి ఇడ్లీ వేయమంటే ఇంకా ఆమెకి ఇడ్లీ కూడా వేసేసి ఇంకా గారెలు కూడా చేశాననమాట. ఇంకా ఒక్కోసారి తింటుంది, ఒక్కోసారి తినదు. ఇంకా పిల్లలు ఏది తింటారో ఇంకా అది చేసి పెట్టాలి కదా. ఇంకా వాళ్ళకి ఇంక ఇడ్లీ కూడా వేసాను కాబట్టి చాలా అంట్లే పడ్డాయి. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఇంకా కేక్ రెడీ చేసేసేయాలి. వాళ్ళు వచ్చే టైంకల్లా ఇంకా కేక్ రెడీ చేసి పెట్టేసి ఇంకా పైన పెట్టేసేస్తాను. ఇంకా ఆమెకు తెలియకుండా ఉంటుంది కదా. ఇంకా అడుగుతారు రాగానే, స్మెల్ వస్తుంది మమ్మీ కేక్ చేసావంట, కేక్ స్మెల్ వస్తుంది కదా అడుగుతుంది కంపల్సరీగా. ఇంకా చూడాలి ఏం చేస్తుందో, కనిపెడుతుందో లేదో చూడాలి. ఇంకా మొత్తం అంతా అంట్లన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత మొత్తం కిచెన్ కౌంటర్ అంతా క్లీన్గా నీట్గా పెట్టేసేసుకున్నాను. మొత్తం షింక్ అంతా వాష్ చేసేసుకున్నాను. ఒకసారి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం కదా. మన కిచెన్ చూసుకునే పాటికి ఒక డీప్ క్లీన్ చేసిన వారం రోజుల వరకు కిచెన్ చాలా నీట్గా అనిపిస్తుంది కదా. ఇంకా చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా ఈ విధంగా నీట్గా సర్దేసేసుకున్నాను. మొత్తం అంతా షెల్ఫ్లో డబ్బాలన్నీ తీసేసి మొత్తం పేపర్లన్నీ చేంజ్ చేసి ఇంకా బ్యాటర్ కూడా కలిపేసుకున్నాను. రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ పెద్ద టిన్లో బటర్ అప్లై చేసేసుకుంటున్నాను అనమాట. అది ఓవెన్ కూడా ఉంది కానీ ఇంకా ఓవెన్లో వద్దులే అని ఇంకా కేకు ఎక్కువ 2 కేజీన్నర పడుతుంది అందులో ఒకేసారి చేసేద్దాము అని ఇంక ఇందులో బటర్ అప్లై చేసుకొని ఇంక ఇందులోనే చేసేస్తున్నాను స్టవ్ మీదే. ఇంకా ఓవెన్ ఉన్నా కూడా ఇది మా హస్బెండ్ని అడిగి మరీ కొనిచ్చుకున్నాను అనమాట. ఇదైతే ఎక్కువ అప్పుల్లో మా చిన్నప్పుల్లో ఇందులో కేక్ చేసేసేవాళ్ళు కదా. మా నాన్నమ్మ చేసేటప్పుడు చూసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ని అడిగి మరీ తెప్పించుకొని ఇంకా పిల్లలకి ఎక్కువ కేక్ చేయాలి అనుకుంటే ఇందులోనే చేసేస్తానమాట. చాలా బాగా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు కేక్ చేయాలనిపించుకున్నప్పుడల్లా ఇంకా ఇంట్లోనే చేసుకుంటాను. బయట బేకరీ నుంచి అసలు తీసుకురామన్నమాట. ఇంకా గోధుమ పిండితో చేశాను. ఇంకా హెల్దీ కూడా కదా. ఇంకా గోధుమ పిండితో కలిపేసేసుకొని ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటాను అనమాట. ఇంకా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవి కూడా వేస్తాను కదా. ఇంకా మా పాప అయిపోకముందే మళ్ళీ ఎప్పుడు చేస్తామని అడుగుతూ ఉంటుందన్నమాట. అంత ఇష్టంగా తింటారు మా ఇంట్లో కేక్. ఇంకెవరైనా ఆర్డర్ ఇచ్చినా కూడా చేస్తానన్నమాట. ఇంకా కేక్స్ చాలా టేస్టీగా వస్తాయి అని చెప్తారు. ఒకప్పుడు నా మీద నాకే నమ్మకం ఉండేది కాదు, కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం కదా, వాళ్ళు తిని ఇంకా చేస్తావా అని అడిగితే చేసి ఇచ్చేదాన్ని అనమాట. ఇంకా
ఈ మధ్య రావట్లేదు కానీ ఇంకా లాస్ట్ ఇయర్ అయితే బాగానే చేశాను. ఇంకా ఈ ఇయర్ చూడాలి ఏమో. క్రిస్మస్ టైంకి వస్తాయి కదా, ఇప్పుడు ఎక్కువగా ఎవరు తింటారు ఎవరు తినరు. ఇంకా కేక్ బ్యాటర్ అంతా అందులో వేసేసుకున్నాను, మొత్తం అంతా డస్ట్ చేసుకున్నాను కాబట్టి దానికి ఏమీ అంటది. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఈ పైనుంచి ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుంటున్నాను. ఇంకా పిల్లలు వచ్చేపాటికి ఇంకా కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ టైం వచ్చేసి 2:30 అవుతుందనమాట. ఇంకా 45 మినిట్స్లో కేక్ కూడా బేక్ అయిపోతుంది. ఇంకా మొత్తం డ్రై ఫ్రూట్స్ అంతా వేసుకున్న తర్వాత ముందే స్టవ్ మీద ఇసుక పోసేసి పక్కన స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇసుకని ఇంకో పెద్ద స్టవ్ మీద పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇది కలిపే లోపల శాండ్ కూడా వేడైపోతుంది కదా, ఫస్ట్ శాండ్ వేడి చేసేసుకొని ఆ తర్వాత మొత్తం అంతా ప్రిపేర్ చేసుకుంటాను. ఇసుక వేడెక్కాలి ఫస్ట్. ఇంకా ఇసుక వేడెక్కేసాక ఇంకా దాని మీద పెట్టేసేసుకుంటే అయిపోతుంది. ఇంకా టైము ఇంకా ఒక్కోసారి మర్చిపోతాను అని ఫోన్లో కూడా అలారం పెట్టేసేసుకుంటాను 45 మినిట్స్కి అలాగా. ఇంకా ఇసుక కూడా వేడెక్కేసింది అని ఇంకా పెట్టేసేసుకున్నాను స్టవ్ మీద. ఇంకా ఈ విధంగా పెట్టేసేసుకున్నాను. తర్వాత చూపిస్తాను చూడండి, ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇంకా సాయంత్రం పిల్లల్ని నైట్ లేపేసి ఇంకా మా పెద్ద పాపకి 8 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 9 ఇయర్ అనమాట. ఇంకా ఆమెని లేపేసి ఇంకా డ్రెస్ వేసేసి ఫేస్ వాష్ చేసేసాను. ఇంకా నైటే తలస్నానం చేంజ్ చేశాను. ఇంకా మా చిన్న పాపని లేపితే నిద్రమత్తులో ఉంది, మళ్ళీ వెళ్ళి పడుకుంటుంది అనమాట. మమ్మీని అక్కని విష్ చేయమంటే ఆమెను విష్ చేసేసింది. ఇంకా ఆమె కూడా విష్ చేసేసుకొని ఇంకా క్యాండిల్ ఊది ఇంకా కేక్ కట్ చేశారనమాట. ఈ విధంగా ఆ నైటే కేక్ కట్ చేయించాము. ఐ హోప్ మీకు ఈ లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ లాగ్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.